నోకియా ఫోన్ కంపెనీ డౌన్ఫాల్ అవడానికి మెయిన్ రీజన్ ఏమంటే నోకియా ఫోన్ కంపెనీ ఎటువంటి డైనమిక్ చేంజెస్ కానీ ఎటువంటి ట్రెండ్స్ కానీ ఫోన్లో అప్డేట్ చేసేది కాదు. డ్యూరింగ్ 2000లో నోకియా ఫోన్ కంపెనీకి 30% మార్కెట్ షేర్ ఉన్నది. కానీ ఇప్పుడు 2025లో 1% కంటే బిలో ఉంది. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ చరణ్ కుమార్. సో ఈరోజు మన టాపిక్ ఏంటంటే అసలు నోకియా కంపెనీ ఇప్పుడు ఎందుకు ట్రెండ్లో లేదు? ఒకప్పుడు అయితే పెద్ద $1 బిలియన్ కంపెనీ. సో ఎందుకు అది లాస్ అయింది? అసలు మెయిన్ రీజన్స్ ఏవి? సో మనం ఏదైనా ఫోన్ కంపెనీ పెడితే మనం ఆ మిస్టేక్ చేయకుండా ఉండేదానికి సో ఇంకా ఏమైనా రీజన్స్ పర్టికులర్గా ఉంటే అన్ని విషయాల గురించి నేను ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడబోతున్నా. సో నువ్వు ఎండ్ వరకు చేయట్లా ట్రై చేయి. నేను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీలో ఎంతమందికి తెలుసు 2014లో ఈ నోకియా కంపెనీ మైక్రోసాఫ్ట్ వాళ్ళతో టైఅప్ అయింది? అసలు ఎందుకంటే వాళ్ళు 2008లో ఒక టచ్ ఫోన్ లాంచ్ అయినారు, కానీ అది ఏమీ పాపులర్ కాలేదు. వాళ్ళు దాని ఫెయిల్యూర్ వల్ల 2014లో మైక్రోసాఫ్ట్తో టైఅప్ అయ్యి ఆండ్రాయిడ్ ఓఎస్ కన్నా మైక్రోసాఫ్ట్ ఓఎస్ మొబైల్కి పెడదామని డిసైడ్ అయినారు. కానీ అది కూడా వర్క్ కాలేదు. దానివల్ల వాళ్ళకి ఇంకా పెద్ద ఫెయిల్యూర్ వచ్చింది. సో ఇదంతా పక్కన పెడితే ఒకప్పుడు నోకియా కంపెనీ తెలియని వాడంటూ లేడు. అది 2000s టైంలో. ఇప్పుడు నోకియా ఫోన్ అంటే ఏమీ అడుగుతున్నారు చాలా మంది. వన్స్ అపాన్ ఏ టైం నోకియా కంపెనీకి 30% మార్కెట్ షేర్ ఉండింది. 70% వేరే కంపెనీస్ మొత్తం లీడ్ చేస్తే నోకియా కంపెనీ మాత్రమే 30% మార్కెట్ షేర్ లీడ్ చేయదు. కానీ ఇప్పుడు 1% కంటే తక్కువ ఉంది నోకియా కంపెనీది. అసలు ఎందుకు ఇలా అయింది? చాలా మందికి రీజన్స్ తెలియవు. నేను చెప్పే అట్లా ట్రై చేస్తాను. వన్స్ అపాన్ ఏ టైం నోకియా కంపెనీ నెట్వర్త్ వచ్చేసి అరౌండ్ $29 బిలియన్ ఉంది US. కానీ ఇప్పుడు సేమ్ $13 బిలియన్ ఉంది. 1 బిలియన్ డిఫరెన్స్ మాత్రమే. సో ఎందుకు ఇలా అయింది? యాపిల్ అయితే అరౌండ్ $8 బిలియన్ స్టార్ట్ చేసింది కంపెనీ. ఇప్పుడు $3.28 ట్రిలియన్ ఉంది. సో ఎందుకు నోకియా వెనక పడిపోయింది? సామ్సంగ్, ఐఫోన్ ఇవన్నీ మూవ్ అయిపోయాయి అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. నేను చెప్తాను విను. డ్యూరింగ్ 2000 కీప్యాడ్ ఫోన్స్ అనేటివి ఫుల్ ఫేమస్ అనమాట. అప్పుడు చాలామంది కీప్యాడ్ ఫోన్ బాగుంది అని చెప్పి కొనుక్కొని దాంట్లో అప్పుడు ఫీచర్స్ కూడా బాగుండేటివి, అందరూ వాడేవారు. కానీ ఇప్పుడు చాలామంది వాడడం నిలిపేశారు. ఎందుకంటే అప్పుడు ఆ కంపెనీ అనేది 2009లో ఆ నోకియా కంపెనీ అనేది 65 వరల్డ్స్ మొబైల్ లార్జెస్ట్ కంపెనీగా ఉండేది. 2014కి వచ్చేందుకే 415 వరల్డ్స్ లార్జెస్ట్ కంపెనీగా వచ్చేయింది అరౌండ్ 500 కంపెనీస్లో. ఇది మేజర్ రీజన్ అనమాట. అది ఏమి ట్రెండ్స్ ఫాలో అయ్యేది కాదు. అది రోజు రోజుకి పడిపోతానింది ఆ కంపెనీ వచ్చేసి. ఇప్పుడు టోటల్గా కొలాప్స్ అయిపోయింది. సో ఇప్పుడు మెయిన్ 4 రీజన్స్ గురించి మాట్లాడుకున్నాం. అసలు ఎందుకు నోకియా అనేది డౌన్ఫాల్ అయిందో ఈ 4 రీజన్స్ తెలిసిన తర్వాత మీకు నోకియా ఎందుకు డౌన్ఫాల్ అయిందో విషయం తెలిసిపోతుంది, కంప్లీట్గా తెలిసిపోతుంది. సో ఫస్ట్ రీజన్ ఏమంటే పూర్ మేనేజ్మెంట్. నోకియా ఫోన్ కొన్ని తర్వాత దాంట్లో క్రాషెస్ వచ్చేటివి, మెమరీ మేనేజ్మెంట్ బాగుండేది కాదు, నెట్వర్క్ బాగా వచ్చేది కాదు, ఇంకా చాలా రీజన్స్ అయితే ఉండేటివి. అది బ్యాటరీ లైఫ్ సరిగ్గా ఉండేది కాదు, రోమ్ బాగా పనిచేసేది కాదు, ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. సెకండ్ వచ్చేసి పూర్ మార్కెటింగ్. వాళ్ళు మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏమీ ఫాలో అవ్వరంట. వాళ్ళకి వచ్చినవి ఏ మార్కెటింగ్ స్ట్రాటజీస్ వస్తాయో వాళ్ళు అవే చేస్తారంట. 2000స్లో అవే మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇప్పుడు కూడా అవే ఫాలో అవుతున్నారంట. వేరే కంపెనీస్ మొత్తం చెప్తున్నాయి. సో థర్డ్ మెయిన్ రీజన్ వచ్చేసి అండర్ ఎస్టిమేటింగ్ ది అదర్ కంపెనీస్ లైక్ యాపిల్, ఈ శాంసంగ్ అని అట్లా కంపెనీస్ మొత్తం వాళ్ళు చిన్న చూపు చేయేవాళ్ళు. అరే మా కంపెనీ ఫ్యూచర్లో 2020 తర్వాత ఫుల్ ఫేమస్ అవుతుంది, నోకియా అంటే వరల్డ్ వైడ్ మొత్తం 100% మాదే షేర్ ఉంటుంది అని చెప్పి వాళ్ళ CEOs అంతా మాట్లాడుకునేవారంట. కానీ ఇప్పుడు చూశారు కదా, ఈ నోకియా ఫోన్ ఎవరు యూజ్ చేయడంలే. చాలా మంది అసలు ఈ యాపిల్స్ మామూలు ఫోన్లే వాడుతున్నారు. సో మెయిన్ రీజన్ వచ్చేసి డైనమిక్ చేంజెస్ నాట్ ఫాలోడ్. దాని తర్వాత ట్రెండ్స్ కూడా ఏం ఫాలో అయ్యేవారు కాదంట. ఇప్పుడు డైనమిక్ చేంజెస్ అంటే ఇప్పుడు 2003లో టచ్ ఫోన్ అయితే లాంచ్ అయింది. అప్పుడు నోకియా కూడా ఏదో ప్లాన్ వేసి టచ్ ఫోన్ లాంచ్ చేయాలి కదా, వాళ్ళు లాంచ్ చేయడంలా. వాళ్ళు కీప్యాడ్ ఫోనే వాడినారు 2015, 2020 వరకు కూడా కీప్యాడ్ ఫోనే. కానీ మధ్యలో ఆడాడ వాడినారు కొన్ని. 2008లో ఒక టచ్ ఫోన్ లాంచ్ చేసినారు. దాని తర్వాత టెలిఫోన్ ఇంకా చాలా లాంచ్ చేసినారు. ట్రెండ్స్ ఏం ఫాలో అయ్యేవారు. ఇప్పుడు 2020 వచ్చేందుకే ఈ బ్రౌజర్స్ ఇంకా మొబైల్స్లో ఇంకా చాలా ఫీచర్స్ యాడ్ అయ్యాయి కదా. వాళ్ళు అట్లా ఫీచర్స్ అనేది ఏమి యాడ్ చేయవారు కాదంటే యాడ్ చేయవారు, కానీ ఒక 5% 10% యాడ్ చేయవారు వేరే వాళ్ళ కంపెనీతో కంపేర్ చేసుకుంటే. ఇది గైస్ ఈ మెయిన్ 4 రీజన్స్ వల్ల నోకియా కంపెనీ అనేది 30% మార్కెట్ షేర్ ఉన్న కంపెనీ 2000స్లో నుంచి ఇప్పుడు 1% కంటే ఫోన్ మార్కెట్ షేర్ వచ్చేసింది. ఇది మెయిన్
ఈ 4 రీజన్స్ వల్ల ఆ కంపెనీ అనేది అలా అయింది. కానీ వాళ్ళు ఇప్పుడు ఒక పెద్ద ప్లాన్ అయినారు. 5G ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ఒక ఫోన్ అయితే లాంచ్ చేసినారు. దాని కాస్ట్ అరౌండ్ 24,000 అయితే ఉంది ఆన్లైన్లో. ఒకవేళ వాళ్ళు ఫీచర్స్ ఏమైనా ఇప్పుడు యాడ్ చేసుకుంటే ఒకవేళ మంచి ఫ్యూచర్లో కూడా దానికి మంచి ఛాన్స్ ఉండే అవకాశం ఉంటుంది. సో గైస్, నేను చెప్పేది ఏమంటే, మీరు ఎప్పుడైనా ఏదైనా ఫోన్ కంపెనీ పెడితే దాంట్లో వీళ్ళు చేసిన మిస్టేక్స్ చేయకుండా ఉండండి. ప్రజెంట్ ఏవైతే ట్రెండ్స్ ఉన్నాయో దాన్ని ఫాలో ఎట్లా, కస్టమర్ ఎమోషన్ని క్యాచ్ చేయట్లా, క్వాలిటీ బాగా మెయింటైన్ చేసి ఫోన్ బాగా మీరు ఏదైనా చేయగల ఫోన్ ఇండస్ట్రీ స్టార్ట్ చేయాలంటే స్టార్ట్ చేసుకోండి. సో గైస్, థ్యాంక్స్ గైస్, మీరు చాలా వెయిట్ చేసిన వీడియో చేశారు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక కామెంట్, ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.